అయితే ఇందాక మీరు కుకింగ్ గురించి చెప్పారు. బేసిక్‌గా అంటే ఓన్లీ వెజ్జే ఉంటదా? మీ ఇంట్లో నాన్ వెజ్ లాంటివి కూడా ఏమన్నా లేదు నాన్ ఎక్స్ వెజ్ చేయం. బట్ అసలు వెజిటేరియన్ అంటే నేను గుళ్ళకెళ్ళేటప్పుడు నాకు తిరుపతికెళ్తే పులిహోర ఎట్లా చేస్తారు? హ్మ్. ఒక్కొక్క గుడిలో ఎట్లా ఉంటదని నాకు తెలుసు. సో, హ్మ్. నేను ఆ రకంగా కుక్ చేయగలను. హ్మ్. హ్మ్. ప్రసాదాలైనా సరే అన్నీ చేస్తాను. ఓకే. మొత్తం ఇప్పుడు మీరే ఒక చేస్తారు. 50 మందికైనా కుక్ చేస్తాను. ఆ! మేము విల్లాలో ఉన్నప్పుడు, విల్లా గ్రీన్స్‌లో ఉన్నప్పుడు చేసేవాడిని. హ్మ్. సో, నాకు అది ఒక చాలా స్ట్రెస్ రిలీఫ్ నాకు. హ్మ్. మార్నింగ్ లేసిన తర్వాత ఏదో ఒకటి ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇంట్లో సర్ప్రైజ్ చేద్దామని స్టార్ట్ చేశా. తర్వాత వాళ్ళు అది నాకు ఫిక్స్ చేసేసారు. వాళ్ళకదే గదా! వాళ్ళకి స్ట్రెస్ ఆ! రిలీఫు ఆ! వంట వాళ్ళు నిప్పులు అది లేకపోతే. తర్వాత వాళ్ళే ఆపేయండి మేము చేస్తాం అంటారు. ఆ! తర్వాత వాళ్ళకి అట్లాగా వాళ్ళు లెగిసే లోపల నేను కుకింగ్ చేసేస్తాను. ఆ! సో, బట్ మీరు అప్పుడు వాసుకి గారు మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలి. ద బెస్ట్ హస్బాండ్ ఇన్ ద వరల్డ్ అని జెప్పి. ఎందుకంటే ఆడవాళ్ళకి అదే గదా! సార్ ఫస్ట్ లెగంగానే మేము కుక్ అది చేయాలనే ఒక ఫీల్ ఏవండి ఒస్తది. బెస్ట్ హస్బాండ్ అనేది హ్మ్. ప్రపంచంలో ఎవరివ్వరు. అది మీరు ఫిక్స్ అయిపోండి. వేరే దాంట్లో ఇప్పుడు ఎందుకు అంటే ఆ! ఆహ్, మొగుడు హస్బాండ్ వైఫ్ ఎప్పుడు వాళ్ళు పొగుడుకోరు. ఆ! నువ్వు చాలా గొప్పగా చేసావు, నువ్వు గొప్పగా చేసావు చెప్పుకోరు. బట్ తినేటప్పుడు మాత్రం ఫుడ్ తినేటప్పుడు మాత్రం నేను మా ఇంట్లో ఏంటంటే నాకు భోజనం చేసేటప్పుడు హ్మ్. అంటే చెన్నైలో ఉన్నప్పుడు హ్మ్. తిని లేసిపోతాం. హ్మ్. హ్మ్. బట్ మా వైఫ్ పెళ్ళైన తర్వాత వాసుకి తను చెప్పింది. హ్మ్. "నువ్వు తినిన తర్వాత బావుందో లేదో చెప్పలేదు. హోటల్ కాదు తిని లేసి వెళ్ళిపోవడం. హ్మ్. నువ్వు ఏంటో బావుందని చెప్తే దాని మీద నేను మళ్ళీ చేస్తాను." చేస్తారు. అని నాకు చెప్పిన తర్వాత అప్పుడు అర్థం చేసుకున్నా. హ్మ్. సో, అప్పటి నుంచి నేను బాలేదని ఎప్పుడు చెప్పను. హ్మ్. కరెక్షన్ బట్ ఉంటది. బట్ అప్రిషియేట్ చేయాలి. హ్మ్. సో, నేను ఎక్కడికెళ్ళినా ఈవెన్ దో హోటల్‌లో తిన్నా కూడా నేను అప్రిషియేట్ చేస్తా. అతన్ని కూడా హోటల్‌లో. చేస్తాను. బా చేశారని. ఐ విల్ కాల్ ది చెఫ్ అని. ఓహ్! బాలేదంటే చెప్తా. హ్మ్. ఇంకో బెటర్‌మెంట్ చేయండి అంతే. హ్మ్. అది కొన్ని సార్లు బావుంటేనే చెప్తాం. బాలేదంటే అసలు మాట్లాడను. హ్మ్. సైలెంట్‌గా వెళ్ళిపోతా. హ్మ్. సో, మనం ఇంట్లో మనం ఏ ప్రతి పనిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఓకే. అసలుకి తను చేసే పని అప్రిషియేట్ చేయాలి. ఆ అప్రిసియేషన్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. మనం ఒప్పుకోవాలి. హ్మ్. తప్పు చేస్తే సారీ చెప్పాలి. యెస్. అప్రిషియేషన్ చేస్తే